ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఎవరు నామినేషన్లు ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడదాం. మిగతా వాళ్ళ గురించి మనకు వద్దులే. విష్ణుప్రియ నామినేషన్లో ఉంది. సో విష్ణు ఎందుకు నామినేషన్లో ఉంది అనుకుంటే, సరే ఆమె చేసే చేష్టలు నచ్చక అవతల లేస్తున్నారు. ఆమె కూడా సరిగ్గా డిఫెండ్ చేసుకోవట్లా విష్ణు. ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు చెప్పుకుంటే నామినేషన్ వేస్తే గట్టిగా పొట్లాడుతున్నారు. ఈవెన్ సీత కూడా ఐ డోంట్ యాక్సెప్ట్ దీస్ అని చెప్పి కూర్చుంటుంటే ఈమె సర్లే వేసుకో 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 అనింది. సరే వేసుకున్నా. ఇప్పుడు నేను నామినేట్ చేసింది గుడ్ల విషయంలో చాలాసేపు కొట్లాడుకున్నారు. గుడ్లు 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 అని. కాదు కాదు మరి మొన్న నువ్వు పన్నీర్ కర్రీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు అంటే, అమ్మ తల్లి నీకు ఇచ్చిన తర్వాతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, అసలు నేను నీకు సాక్రిఫైస్ చేశాను నీకు తెలియదు అంటే, చూడలేదు కానీ నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టిందే చూసా. తగ్గిపోతుంది విష్ణు అంటే ఏం తెలియకుండా నామినేట్ చేస్తుంది. ఆ విషయం తెలిసినా కూడా కొంతమంది అంటే గట్టిగా డిఫెండ్ చేసుకుంటారు, కానీ అట్లా లేదు. అయ్యో రామ ఇదేంటి ఇలా అయిపోయింది, సరేలే వేసుకుంటే వేసుకో, ఇంకేముంది ఇక నువ్వు ఎందుకు ఇంకా. మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి సార్ నాకు ఇక్కడ తిక్క, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ బ్రెయిన్ అని చెప్పుకుంటూ వస్తుంది. దాంట్లో ఏముంది అసలు కానే కాదమ్మా. ఏడుపు వస్తే ఏడవను, నవ్వితే నవ్వొస్తే నవ్వను అని చెప్పింది ఫస్ట్. ఇప్పుడు కూడా ఆమె ఒక రకంగానే ఉంది. సరే ఒక్క నామినేషన్ డిఫెండ్ చేసుకోవాలా. సీత జమ్ములాగా. ఇప్పుడు నీకు ఎమోషన్స్ లేవు అని చెప్పి నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని నామినేట్ చేసావు. సేమ్ అలాంటి నామినేషన్ పృథ్వీకి పడింది. నువ్వు అగ్రెసివ్గా ఉన్నావు నామినేట్ చేసావు. ఒరే అది నా తత్వం రా, నేను అలాగే ఉంటా, అలాగే ఆడతాను. నా స్ట్రాటజీ నాకు నచ్చలేదు మార్చుకో. నువ్వే నన్ను మార్చుకోమని దానికి. నాకు నచ్చకపోతే నాగార్జున గారు చెప్తారు. నాగార్జున గారు నచ్చింది ఏంటి, ఎఫ్ఎఫ్ పదాలు వాడుతున్నావు వాడకు అని చెప్పాడు, కానీ నువ్వు ఉన్నావు అట్లా మార్చుకో అని చెప్పాడా. అది వాడు నైజం. అలాగే ఉంటాడు వాడు, అలాగే పుట్టాడు, అలాగే పెరిగాడు, అలాగే ఉంటాడు. నీకోసం ఇంకోలాగా ఎందుకు ఉంటాడు. నువ్వు వచ్చావు మాస్క్లు వేసుకొని. అండ్ తర్వాత మళ్ళీ సీత దగ్గరికి వస్తే నేను ఇట్లా ఉన్నానని చూడను, ఐ డోంట్ యాక్సెప్ట్. ఇంకేదైనా పాయింట్ ఉంటే చెప్పు. ఆమె అప్పటికీ అనేది ఇంకేదైనా పాయింట్ చెప్పరా, నేను కన్విన్స్ అవుతా, చెత్తేసుకుంటా. ఇదైతే నాకు నచ్చలే. అమ్మో నేను ఇంత మంచి పాయింట్ చెప్తే ఎందుకు నచ్చలేదంటే, లేదు నేను దాని మీదే ఉంటా అని చెప్పేసి ఈమె ఎవరూ తగ్గక. అండ్ పృథ్వీ నామినేషన్స్ బాగానే ఉన్నాయి. ఆదిత్య ఓం నామినేషన్స్ ఆయన నామినేట్ చేసినప్పుడు బాగానే ఉన్నాయి, దండం పెట్టి స్వీకరించాడు. ఆయన నామినేషన్ విధానం కూడా బాగానే ఉంది. ఓవరాల్గా నాకు నచ్చని ఒకే ఒక నామినేషన్ మణికంఠ నామినేషన్ ఆన్ 2 people. ఫస్ట్ మణికంఠ వర్సెస్ యష్మి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం కూడా నువ్వేం చేసావు, విష్ణుప్రియతో 3 రోజులు తిరిగావు. తిరిగి నువ్వు అక్కడ అది చేసావు, ఈ టైంలో ఇటు తీసావు, ఆ టైంలో అక్కడ తీసావు, ఈ టైంకి పడుకున్నావు, ఆ టైంకి లేసావు, నామినేట్ చేసావు. అదేంట్రా నువ్వు నాతో తిరిగి అట్లా చేస్తావంటే, నాకు నచ్చలేదు కాబట్టి నామినేట్. మరి నచ్చినప్పుడు నాతో ఎందుకు తిరిగావు, నేను ఇవన్నీ గమనిస్తూ నీతో తిరిగా. అలా ఎలా స్వర్ణ. నెక్స్ట్ సరే అది అయిపోయింది. ఇప్పుడు 5 రోజులు ఈసారి మోతాదు పెంచాడు వీడు. 5 రోజుల నుంచి యష్మితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ పిల్ల పాపం అన్ని పనులు వాడి ముందే చేసింది. నీకు నచ్చలేదు సరే, ఒక నిమిషం బాటిల్ అటు పెట్టావు, ఇటు పెడితే నీకు నచ్చదేమో, అటు పెట్టడం నీకు నచ్చలా, ఈ బాటిల్ తీసి ఇక్కడ పెట్టరా అని చెప్పొచ్చు. ఫ్రెండే కదా. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దువ్వెంతో తలదోక్కుంటారు, కొంతమంది ఒళ్ళు గోక్కుంటారు ఎక్కడన్నా అనిపిస్తే. కొంతమందికి అది నచ్చదు. నువ్వు నచ్చకపోతే నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ఆ రోజు దువ్వెంతో అలా చేస్తావు, నాకు నచ్చలేదు, నామినేట్ చేస్తావు చెప్పొచ్చు కదా. యూ డిడ్ దిస్, నాకు అందుకు నచ్చలేదు. 5 రోజులు తిరిగి పాయింట్ రాసుకొని నువ్వు కిచెన్లో అలా ఉన్నావు, ఇలా ఉన్నావు. మరి నీ పాయింట్ ఏంట్రా అని అడిగితే అది వేరు, ఇది వేరు, ఫ్రెండ్షిప్ వేరు, నా బొంద వేరు, నా పిండాకుడు వేరు, నా విగ్గు వేరు అంటాడే కానీ అసలు విషయం చెప్పించావాడే. అయ్యో అసలు అదేం నామినేషనో. ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంది వీడి విషయంలో. నెక్స్ట్ మళ్ళీ మన సోనియా వచ్చి మళ్ళీ నామినేట్ చేసేసరికి బస్ట్ అయిపోయింది పాపం. అంటే వీడు చేసిన నామినేషన్ అయితే బీభత్సమైన నమ్మక ద్రోహం, అది మిత్రద్రోహం, అది బీభత్సమైన ద్రోహం. ఇదే ద్రోహం ఇంకో ద్రోహం కూడా చేశాడు, అది మళ్ళీ మాట్లాడదాం. చెయ్యి అంతే బెటర్, ఎంతసేపు అయినా సరే చెయ్యి. ఇంకెన్ని నామినేషన్స్ అన్ని నామినేషన్ చెయ్యి. నీకు బిగ్ బాస్ అవకాశం ఇస్తే 2 నామినేషన్లు వీడికే వేసాయి. అలా ఉంది పరిస్థితి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సోనియా వచ్చి సరే నామినేట్ చేసింది, నువ్వు అరిచావు, తర్వాత కొంచెం చల్లబడ్డారు, వర్షం వచ్చింది, అయినా సరే గొడుగులు పట్టుకొని వచ్చి మళ్ళీ కొట్లాడుకున్నారు. అది కూడా బాగానే ఉంది. ఫీల్ అయింది లాస్ట్కి. ఫీల్ అయితే వెళ్ళి కౌగిలించి అమ్మ నామినేషన్ వరకే నామినేషన్, మనం అలా కాదు అని చెప్పి నువ్వు చేసావు చూసావా, అది నిజంగా చాలా బాగుంది సోనియా విషయంలో. ఇప్పుడు అదే మణికంఠ ఇంకో వరస్ట్ నామినేషన్ గురించి మాట్లాడదాం.
ఆదిత్య ఓము ఆ, తన్ని మణికంఠ నామినేట్ చేసిన విధానం ఏమన్నాడు, ఒరే నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో సింపతి కార్డుతో వచ్చావు, అందరూ నిన్ను అసహించుకొని దూరం పెట్టాలనుకున్నారు, పెట్టారు కూడా. కోర్స్ ఆ నామినేషన్లో కూడా నీ వేషాలకి ఏడ్చి మరీ నేను దూరం పెట్టాలనుకున్నారు, పెట్టేశారు. ఇప్పుడు ఏమైంది, వరుసగా అందరికీ నువ్వు దూరం అయిపోయావు. ఆ నిఖిల్తో తప్ప, నిఖిల్ కొంచెం నీతో ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరూ దూరం పెట్టారు. ఎవరెవరైతే నేను దూరం పెట్టారో వాళ్ళందరి దగ్గర నేను వెళ్ళి వాడు అలా కాదు, వాడిలా వీడిలా వాడలా, వాడు మంచోడు, వాడు కోపం వస్తే అలా ఉంటాడు కానీ అంతే ఏం లేదు, సున్నితమైన స్వభావి, ఇలాంటివన్నీ చెప్పేసరికి ఇప్పుడు ఏం చేయాలి, బేసికలీ నువ్వు నాకు ఒక విషయంలో నచ్చలేదురా అందుకని నామినేట్ చేస్తున్నాను, అది మార్చుకుంటే బాగుంటారా, నాకు నువ్వు ఎలా ఉన్నావు అలాగే కావాలి మనకంటే అని తన ఇది చెప్పుకున్నాడు ఆయన. అంతేగాని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నామినేట్ చేస్తున్నా అన్నట్టు కూడా నామినేషన్ కాదు. ఓ చిన్న కోపం, ఓ తండ్రికి పిల్లోడి మీద వచ్చినటువంటి కోపం లాంటి కోపం అది. ఇంకా చెప్పాలంటే దానికి ముందే లాలీపాప్ టాస్క్లో అందరూ నీకు ఆల్రెడీ స్వెటర్ వచ్చింది కదరా, మెత్తటి వెచ్చని పింక్ టర్కీ టవల్ లాంటి ఈ శాల్వా నీకెందుకు వద్దు, అతనికి ఇచ్చేద్దాం ఏదో గిఫ్ట్, అతను కూడా ఒకటి వచ్చినట్టు ఉంటుందని చెప్పారు, ఫేర్గా ఉంది. ఆ తర్వాత అతనేమన్నాడు, ఇది మణికంఠకు వచ్చున్నా నాకు నేను హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడిని, ఎందుకంటే పాపం వాడు ఇలా వాడాలా, మీ అందరికీ తెలియదు నా పెద్ద కొడుకు ఫోటో నేను మీకు ఎప్పుడు చూపించలేదు, చూపిస్తే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే సేమ్ వీడిలాగే ఉంటాడు అని ఆయన చెప్పుకుంటే కొడుకులా చూశాడు. నువ్వు ఈరోజు వచ్చి ఏరా నిన్ను నాతో మాట్లాడమని నేను చెప్పానా, నా వెనకాల తిరగమని నీకు చెప్పానా, నేను లోలో ఉన్నాను సార్ మీరు నన్ను పైకి లేపండి అని నేను నీకు చెప్పానా, నేను డిప్రెషన్లో ఉన్నాను సార్ మీరు నన్ను ఎంకరేజ్ చేయండి అని నీకు చెప్పానా, నా గురించి వీళ్ళకి మంచిగా చెప్పమని నన్ను పొగడండి అని నీకు చెప్పానా, నిన్ను ఎవడు అడిగాడరా, నిన్ను ఎవడు చెప్పమన్నాడు అని చెప్పేసి మొహం మీద అనేస్తే ఎలా ఉంటుంది. సేమ్ అదే వాళ్ళ పెంచిన తండ్రితో అన్నాడు, ఒరే ఎందుకు ఇలా మాట్లాడుకున్నావు, ఇన్నాళ్ళు నేను బాగానే చూసుకున్నా కదా, నీకు కూడా బట్టలు కొనిచ్చా కదా, నీకు మంచి స్కూల్ నేర్పించా కదా, నీకు మంచి తిండి పెట్టాను కదా, నీ చెల్లితో పాటు నిన్ను కూడా ఇంకో కాకి ఎక్కువే చూసా కదా అని వాళ్ళ తండ్రి అంటే, నిన్ను నాకు తిండి పెట్టమని నీకు చెప్పానా, నాకు బట్టలు కొనమని నిన్ను అడిగానా, నాకు సైకిల్ కొనమని నిన్ను అడిగానా, మా అమ్మ సంపాదించిన తాలూకు డబ్బులు నాకు లేవనుకుంటున్నావా, అంటే నువ్వు పెడితేనే బతికే స్టేజ్లో నేను ఉన్నాను అనుకుంటున్నావా, అక్కడ నుంచి వచ్చావు నువ్వు. సేమ్ మెంటాలిటీ.